హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి రెండవ యూనిట్లో భాగంగా మొదటి వీడియోలో సామాజిక వివాదాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఆ యొక్క యూనిట్కు కొనసాగింపుగానే ఈ యొక్క వీడియోలో కులతత్వం అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసాం. మొదటి యూనిట్లో కులం గురించి డిస్కస్ చేసాం. దానికి కొనసాగింపే కులతత్వం గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అభ్యర్థులు గుర్తుంచుకోవాలి, కులం వేరు, కులతత్వం వేరు. ఓకేనా? కులం వేరు, కులతత్వం వేరు. కులతత్వం అనేది ఏంటిదంటే, సమాజంలో ఒక కులం వారు తమ సొంత కులం యొక్క ప్రయోజనాన్ని ఆశించి ఇతర కులాల యొక్క అవకాశాలను దోచివేసి వారి అణిచివేతకు కారణమవ్వడాన్నే కులతత్వం అంటారని గుర్తుంచుకోండి. ఈ కులతత్వంలో తమ కులమే గొప్పదని ఇతర కులాల పట్ల అసహ్య ద్వేషపూరిత భావం కలిగి ఉండడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా మొదటి ప్రశ్న, కుల లాభదాయమునకు పాటుపడే మనసత్వమే కులతత్వం అని తెలియజేసినది ఎవరని అడుగుతున్నాడు. పనిక్కర్ అనేటువంటి వ్యక్తి యొక్క అభిప్రాయం ప్రకారం కుల లాభదాయంకు పాటుపడే మనసత్వమే కులతత్వం అని పేర్కొన్నాడు. రెండు కులాల మధ్య తలెత్తే వివాదాలు సంఘర్షణలుగా మారే అవకాశం ఉందని, దీనినే కుల సంఘర్షణ అంటారని కూడా ఇతనే తెలియజేయడం జరిగింది. ఇక రెండవ ప్రశ్న, షెడ్యూల్ కులాలపైన దాడులు అధికంగా ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి? షెడ్యూల్ కులాలపైన దాడులు అధికంగా ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయని రెండో ప్రశ్న అడుగుతున్నాడు. కాబట్టి ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో షెడ్యూల్ కులాలపైన అధికంగా దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే అత్యధికంగా ఎస్సీ జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. కాబట్టి అక్కడే ఎక్కువగా ఈ షెడ్యూల్ కులాలపై దాడులు జరుగుతున్నాయి. అదే గత వీడియోలో మనం డిస్కస్ చేసాం, గిరిజనులపైన అధికంగా దాడులు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి అంటే రాజస్థాన్ రాష్ట్రమని గుర్తుంచుకోండి. ఇక మూడో ప్రశ్న, కారంచేడులో దళితులపైన దాడులు ఏ సంవత్సరంలో జరిగాయని అడుగుతున్నాడు. జూలై 17, 1985 సంవత్సరంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కారంచేడులో దళితుల మీద దాడులు జరిగినవి. నాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎన్టీ రామారావు గారు ఉండడం జరిగింది. ఇది ప్రీవియస్ బిట్ అండి. కారంచేడులో దళితులపైన దాడి ఎప్పుడు జరిగిందని అడిగాడు. 1985 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మరికొన్ని దాడుల గురించి కూడా ఎగ్జామినర్ అడుగుతున్నాడు. అదే 1991లో చుండూరు సంఘటన అనేది జరిగింది. ఆగస్టు 6, 1991న చుండూరులో ఉన్నటువంటి దళితుల మీద దాడి జరిగింది. అదే 1981లో పూలందేవి అనేటువంటి ఒక మహిళను 22 మంది ఠాకూర్లను హతమార్చింది. ఇది పూలందేవి సంఘటనగా పిలవడం జరుగుతుంది. అదే 1968లో తమిళనాడులో ఉన్నటువంటి కీల్వేన్ మణి నరమేధం అనేది కూడా జరిగింది. ఇక్కడ భూస్వాములకు మరియు దళితులకు మధ్య జరిగినటువంటి దాడులు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 1990లో కంచి కాచర్ల సంఘటన అనేది జరిగింది. ఇక్కడ కంచి కాచర్లకు సంబంధించిన కోటేష్ పైన దాడి జరగడం జరిగింది. ఇవన్నీ ఇంపార్టెంట్కు సంబంధించిన దాడులు. గతంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జతపరచండి అని కూడా అడగడం జరిగింది. ఇక నాలుగో ప్రశ్న, క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు అని అడిగారండి. ఇది కూడా గతంలో మనం డిస్కస్ చేసినటువంటి వీడియోలో ఉన్నటువంటి ప్రశ్ననే. రజనీష్ కొఠారి అనేటువంటి వ్యక్తి క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని అయితే రచించడం జరిగింది. ఈ గ్రంథంలో అతను ఏమని పేర్కొన్నాడు అంటే, ప్రభుత్వం యొక్క ప్రోత్సాహకం ద్వారా ఈ కులతత్వం అనేది నిర్మూలన సాధ్యమవుతుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక ప్రోత్సాహకం అందించకపోతే ఈ కులతత్వం మరింతగా బలపడుతుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రోత్సాహకం ఉంటే మాత్రమే, అది కూడా విద్య దాదాపుగా ప్రతి ఒక్కరికి అందినప్పుడు మాత్రమే వారికి పైన కులం పైన అవగాహన వస్తుంది. ఇతర కులాల పట్ల ద్వేషపూరితమైన భావం అనేది
తొలగిపోతుంది. వారిలో ఒక మానసికంగా ఇతర కులాలను కూడా గౌరవించాలనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి విద్యా ప్రభుత్వ ప్రోత్సాహకం ద్వారా మాత్రమే కులం యొక్క నిర్మూలన సాధ్యమవుతుంది, కులతత్వ నిర్మూలన సాధ్యమవుతుందని రజనీష్ కోఠారి తన యొక్క క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే గ్రంథంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ కులపరమైనటువంటి వివక్షతను నిషేధించడమైనది అని అడిగారండి. భారతదేశంలో ఇలాంటి కులతత్వం పరంగా అనేక మంది వెనుకబడిన వర్గాలు, దళితులు చాలా వరకు వివక్షతకు గురవుతున్నారు. అలాంటి వివక్షతకు తావు లేకుండా భారత రాజ్యాంగం అలాంటి వారికి కూడా కొన్ని రక్షణలు అయితే కల్పించడం జరిగింది రాజ్యాంగం ద్వారా. అందులో భాగంగా 15 క్లాజ్ 1 అనేది ప్రకారం కులపరమైనటువంటి వివక్షతనైతే నిషేధించడం జరిగింది. 15 క్లాజ్ 2 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం కుల ప్రాతిపదికన ఏ వ్యక్తిని ప్రజలకు అవసరమైన బహిరంగ ప్రదేశాలలో ప్రవేశించకుండా నిరాకరించరాదు అనేది 15 క్లాజ్ 2 చెప్పింది. ఇందులోనే 15 క్లాజ్ 2A 2B అనే 2 ఆర్టికల్స్ కూడా ఉన్నాయండి. 15 క్లాజ్ 2 ఏమని చెప్తుందంటే దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్ళు లాంటి బహిరంగ ప్రదేశాలలో కులపరమైనటువంటి వివక్షత చూపి వారి యొక్క ప్రవేశానికి ఆటంకం కలిగించరాదని చెప్పింది. అదే 15 క్లాజ్ 2B ఏం చెప్తుంది అంటే సామాజిక బావులు, చెరువులు, స్నానఘట్టాలు, రహదారులు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో కులపరమైనటువంటి నిషేధాలు విధించి అలాంటి ప్రాంతాలలోకి ఇలాంటి కులపరమైన వివక్షతను చూపెట్టి వారి యొక్క అనుమతిని నిరాకరించరాదనేది రాజ్యాంగంలో వీరి యొక్క రక్షణగా అయితే వీరికి కల్పించడం జరిగింది. 6వ ప్రశ్న, కులాంతర వివాహాలు మరియు కో ఎడ్యుకేషన్ ద్వారా కులాన్ని నిర్మూలించవచ్చని పేర్కొన్నదెవరని అడుగుతున్నాడండి. ఎవరు అలా పేర్కొన్నారంటే భారత సమాజ శాస్త్ర పితామహుడుగా ఉన్నటువంటి జేఎస్ గార్య గారు పేర్కొన్నాడు. కులాన్ని ఏ విధంగా నిర్మూలించవచ్చు అంటే కులాంతరమైనటువంటి వివాహాలు చేసుకోవాలి. ఒక ఎస్సీకి సంబంధించినటువంటి మహిళని ఒక బీసీకి సంబంధించిన పురుషుడు కనుక వివాహం చేసుకోవాలి. అలా ఒక అణగారిన వర్గాలకు చెందినటువంటి కులాంతర వివాహాలు చేసుకున్నప్పుడు మాత్రమే వారిలో ఈ కులం అనేటువంటి భావన అనేది రాకుండా ఉంటుంది అని అతనైతే చెప్పారు. అదేవిధంగా కో ఎడ్యుకేషన్ ద్వారా అంటే అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఒకే పాఠశాలలో చదివించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేసి వారికి సపరేట్గా ఉంటే కేవలం అక్కడ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు మాత్రమే చదువుకుంటారు. వాళ్ళలో మేము ఒక ప్రత్యేకమైన భావన అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా అందరినీ గనక ఒకే పాఠశాలలో చదివించుకొని కో ఎడ్యుకేషన్ అనేది అన్ని కులస్తులకు కల్పించినట్లయితే వాళ్ళలో కులపరమైనటువంటి భావన అనేది ఏర్పడడానికి అవకాశం ఉండదు. అందరం ఒకటే అనే భావన ఏర్పడుతుంది. కాబట్టి అలా కో ఎడ్యుకేషన్ ద్వారా మరి కులాంతరమైన వివాహాలు చేసుకోవడం ద్వారా మాత్రమే ఇలాంటి కులాన్ని నిర్మూలించవచ్చని జేఎస్ గార్య గారు చెప్పడం జరిగింది. మరొకటి, పంచవర్ష ప్రణాళికలు, సార్వజనీన ఓటు హక్కు, ఉన్నత విద్య, సంక్షేమం ద్వారా కులాన్ని నిర్మూలించవచ్చని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎంఎన్ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగిందండి. ఎంఎన్ శ్రీనివాస్ గారు పంచవర్ష ప్రణాళికలను పటిష్టంగా అమలు చేసి అందులో ఎవరైతే అణగారిన వర్గాల వారికి మరింత సంక్షేమ కార్యక్రమాలను తీసుకురావాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా కులపరమైనటువంటి వివక్షత లేకుండా అందరికీ సార్వజనీనమైన ఓటు హక్కును కల్పించాలి. అదేవిధంగా అందరికీ కూడా ఉన్నత విద్యను కల్పించినట్లయితే వాళ్ళలో ఆలోచన విధానంలో మార్పు వచ్చి కులం అనేటువంటి భావన వాళ్ళలో తొలగిపోయి అందరం ఒకటే అనేటువంటి భావన కలుగుతుందని ఎంఎన్ శ్రీనివాస్ గారు అయితే పేర్కొన్నారు. అదే ప్రొఫెసర్ లక్ష్మణ గారు ఏమని చెప్పారంటే భవిష్యత్తులో కులం అనేది క్రమక్రమంగా అంతరిస్తుంది. ఒకప్పుడు ఉన్నటువంటి కులం యొక్క వివక్షత అనేది నేటి వరకు తగ్గిపోయింది. అదే భవిష్యత్తులో రాబోయే తరాల నాటికి కులం అనేది క్రమంగా అంతరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తాత తండ్రి నాటికి 100% కులపరమైనటువంటి వివక్షత ఉంటే మన తండ్రి నాటికి అది 75%, మన నాటికి ఒక 50% వరకు
తగ్గిపోయింది. దానికి కారణం విద్య. అదేవిధంగా భవిష్యత్తులో మన పిల్లలకు సంబంధించే నాటికి ఈ కులం అనేటువంటి వివక్ష ఉండదు. అదేవిధంగా ఈ కులపరమైనటువంటి స్థరీకరణ కూడా ఉండదు. ఆ విధంగా కులం అనేది క్రమంగా అంతరిస్తుందని ప్రొఫెసర్ లక్ష్మణ గారు తన యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరచడం జరిగింది. 8వది, నూతన విలువలను సృష్టి ద్వారానే కులాన్ని నిర్మూలించవచ్చని అభిప్రాయపడింది ఎవరు అన్నారు? పిఎన్ ప్రభు అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగిందండి. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో నూతనంగా విలువలను సృష్టించాలి. ఒక వ్యక్తి ఎక్కువ, ఒక వ్యక్తి తక్కువ కాదు, అందరం ఒకటే. ఒక వ్యక్తి కులపరంగా స్థరీకరణ చూపెట్టి ఒక వ్యక్తి ఉన్నత స్థానంలో పెట్టి మరొక కులస్తులను తక్కువ స్థానంలో పెట్టకుండా అందరిలో కూడా ఒక మానవీయ విలువలను పెంపొందించాలి. నూతనంగా విలువలను సృష్టించాలి. అందరం సమానమైన భావన కలిగించినట్లయితేనే ఇలాంటి కులపరమైనటువంటి వివక్షత అనేది ఉండదు అని పిఎన్ ప్రభు గారు పేర్కొనడం జరిగింది. ఇక 9వ ప్రశ్న, పరువు హత్యలు ఏ రాష్ట్రంలో అధికంగా సంభవిస్తున్నాయని అడిగారండి. ఈరోజు హర్యానా లాంటి రాష్ట్రాలలో కుల పంచాయతీలైనటువంటి కాప్ పంచాయతీలే ఈ యొక్క పరువు హత్యలకు ప్రధానమైనటువంటి కారణాలు అవుతున్నాయి. కాబట్టి పరువు హత్యలు ఎక్కడ జరుగుతున్నాయి అధికంగా అంటే హర్యానా రాష్ట్రంలో. దానికి కారణం ఏంటిదంటాడు? కాప్ పంచాయతీలని గుర్తుంచుకోండి. ఇక 10వ ప్రశ్న, కుల ఆసక్తుల నిర్మూలన చట్టం ఎప్పుడు రావడం జరిగిందన్నాడు? కుల ఆసక్తుల నిర్మూలన చట్టం అనేది 1850 సంవత్సరంలో రావడం జరిగింది. ఇదే అండి తొలి కులానికి సంబంధించి ఆసక్తుల నిర్మూలన చట్టం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17 ప్రకారం అస్పృశ్యత ఏ విధంగా ఉన్నా కూడా దాన్ని నిషేధించాలి. ఒకవేళ అస్పృశ్యతను గనక పాటించినట్లయితే అది నేరంగా పరిగణించబడుతుంది ఆర్టికల్ 17 ప్రకారం. అదే ఆర్టికల్ 19 ప్రకారం కూడా అందరికీ 6 రకాల స్వేచ్ఛలు కులాలకు అతీతంగా అందించడం జరిగింది. ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ కూడా జీవించే హక్కులో భాగంగా గౌరవంగా జీవించే హక్కు అయితే ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి గౌరవాన్ని భంగం కలిగించకూడదు. అందులో ప్రముఖంగా కులం పేరున అతని యొక్క గౌరవానికి భంగం కలిగించరాదని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఒకప్పుడు నిమ్న వర్గాలలో బాల కార్మికత అనేది అధికంగా ఉండేది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ లాంటి కులాలలో ఈ యొక్క బాల కార్మికత అనేది అధికంగా ఉండేది. అలాంటి బాల కార్మికతను ఆర్టికల్ 24 ప్రకారం నిషేధించడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 326 ప్రకారం కులాలకు అతీతంగా అందరికీ కూడా వయోజన ఓటు హక్కును కల్పించడం జరిగింది. 1955 సంవత్సరంలో అస్పృశ్యత నిషేధ చట్టాన్ని తీసుకురావడం, 1976 సంవత్సరంలో దానిని పౌర స్వేచ్ఛ హక్కుల చట్టంగా మార్చడం కూడా జరిగింది అని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి కులతత్వానికి సంబంధించిన ముఖ్యమైన 10 ప్రశ్నలు. దీంతో కులతత్వం అనేటువంటి టాపిక్ అనేది అయిపోవడం జరిగింది. నెక్స్ట్ మనం మతతత్వానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.